నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొత్తానికి పశ్చిమ బెంగాల్లోనే ఉంటూ అమిత్ షా గారు అద్భుతమైన రిజల్ట్కు రేపు కారణభూతం అవుతున్నాడు. 85% మొదటి విడతలు అయితే ఇప్పుడు 92% ఏబో దాటిపోతుంది ఇక పశ్చిమ బెంగాల్లో. ఏమాత్రం కూడా ఇంకా విచిత్రం ఏంటంటే చాలా గొప్పలేని విచిత్రం. ఈరోజు చంద్రగ్రహణం పడుతుంది, ఒకవేళ పడలేదనుకో దానికి ఆశ్చర్యం అవసరం లేదు. కానీ పశ్చిమ బెంగాల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఎలక్షన్ టైంలో చనిపోకుండా, దాడులు జరగకుండా జరిగిన ఎలక్షన్లు అంటే ఇవే రికార్డు. మన భారతీయ ఎలక్షన్లలో రికార్డు ఇది. మొదటి విడత పగడ్బందీ, రెండో విడత కూడా అంతే. మిగతా రాష్ట్రాల్లో చేసేసి అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సిఆర్పి అందరు వచ్చి లేవడ్డారు ఇక గట్టిగా. ఒక్కడు లొల్లి పెడితే ఎప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు అయినా ఎవరో చచ్చిపోడు. కొంతమంది హిందూవాదులు చచ్చిపోవుడు రోహింగ్యాల పుణ్యాన. ఈసారి ఎవ్వడికేం కాలే. అది అమిత్ షా కూర్చున్నాడు అన్నాడు ఎలక్షన్ టైంలో నేను కూర్చుంటా, ఎలక్షన్లు అయ్యాక ఈయనే ఉంటా అన్నాడు. ఆడే కూర్చున్నాడు. పగడ్బందీగా ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఇక దీంతో ఏమైంది, మమతా బెనర్జీకి డగడగడగడగడగడ గుండె కొట్టుకుంటా ఉన్నది. 2 నెలల దాకా కేంద్ర బలగాలు ఆడే ఉంటాయి. ఎలక్షన్ అయిపోయినాక కూడా, ఎలక్షన్ అయిపోయినాక ఓడిపోయిన వాళ్ళు గడబడి చేస్తారు కదా. అందుకు ప్రజలకు హామీ ఇస్తాడు కూచిపోయినాయి. ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు, దాడులకు వీల్లేదు. ఎవ్వరు దాడి చేస్తాడు వాడిని వేసి లోపల పడేస్తాడు. దాడి చేయకముందే కాబట్టి 2 నెలల దాకా ఫుల్ బెటాలియన్ ఉంటుంది. ఎవ్వరే చింత అవసరం లేదు. బ్రహ్మాండంగా రెండో విడత ఓటు వేసుకోండి అని చెప్తున్నాడు అమిత్ షా. మొనార్క్ ఆయన. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక 60 రోజుల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచుతామని, దీదీ గూండాల భయం లేకుండా ప్రజలు వచ్చే బుధవారం తుది దశ పోలింగ్లో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బుధవారం ఎలక్షన్స్ ఉన్నాయి. సోమవారం బెహ్లాలో భారీ రోడ్ షోలో పాల్గొన్న అనంతరం జరిగిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. సోదర సోదరీమణులారా, 29న ఓటేయడానికి వెళ్ళండి. దీదీ గూండాలకు భయపడకండి. మీరు వేసేటువంటి 92% మొదటి విడత మా భారతీయ ఓటర్లు అందరూ ఒకసారి ఆలోచించుకుంటున్నారు. ఓటు వేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు అయ్యో ఓటును దుర్వినియోగం చేస్తే వచ్చే ఎలక్షన్లో మేము కూడా వెయ్యాలి. సెలవు ఇస్తారబ్బా ప్రేక్షకులారా. ఆ రోజు హాలిడే ఇస్తారు. హాలిడేని సద్వినియోగం చేసుకోవాలి, ఎంజాయ్ కాదు. ఓటు వేయడానికి ఇస్తారు హాలిడే, బయటకు కుటుంబంగా తీసుకుపోవడానికి కాదు. కాబట్టి ఆలోచించాలి మనం కూడా. అదేవిధంగా ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ప్రతి మూలలో కేంద్ర బలగాలను మోహరించింది. భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రంలో 60 రోజుల పాటు కేంద్ర బలగాలను ఉంచుతాం అని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన హుగ్లీ జిల్లాలోని చందన్ నగర్ రోడ్ షోలో పాల్గొన్నారు. చందన్ నగర్లోని దీదీ గుండాలకు నేను ఇదే హెచ్చరిస్తున్నా, ఈ నెల 29న ఓటర్లను బెదిరించడానికి బయటికి రాకండి. మీరు వస్తే మే 4 తర్వాత మిమ్మల్ని తలకిందులుగా వేలాడదీస్తా అని స్పష్టం చేశారు. ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజ్. ఈ నెల 29న ఓటర్లను బెదిరించడానికి బయటకు రాకండి. ఇక్కడ ఓటర్లను బెదిరిస్తానికి మీరు ఒకవేళ బయటకు వస్తే 4 తర్వాత కోదండం మనకు స్కూల్లో వేద్దురు. ఇప్పుడు కొట్టాలంటే టీచర్లు భయపడుతున్నారు, ఎక్కడ తల్లిదండ్రులు వచ్చి గడబడి చేస్తున్నారు. నేను అప్పుడు కోదండం ఎదురు అట్లా కోదండం వేసి పొల్లు కొడితే బిడ్డ భయపెట్టించేందుకు రాకుండా బయటకని గుండాలకి చెప్తున్నాడు. ఓటర్ జాబితాలోంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని, తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాటుదారులను ఆమె రక్షిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఉద్దేశించిన 510 కోట్ల విలువ చేసే అక్రమ తాయిలాలను పశ్చిమ బెంగాల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. జప్తు చేసిన వాటిలో 30 కోట్ల నగదు, 125.85 కోట్ల విలువ చేసే 48,000 లీటర్ల మద్యం, 110.12 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు, 58.28 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఎంతగానం చూడు, ఎంతగానం 110 కోట్ల రూపాయల ఇవి ఏంది? అది కోట్లు ఎన్ని నుంచి తెచ్చిర్రు మీరు? మీ చెమటోడ్చి కష్టపడ్డాయి ఇవి, చెమటోడ్చి కష్టపడ్డా ప్రేక్షకులారా.
కబ్జాలు, దందాలు. ఇక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళకి సంతకం పెడితే చాలు, సూట్ కేసులు. ఒకవేళ వీడు పవిత్రుడు ఉండి నాకు అవసరం లేదంటే ఇంటికి పంపిస్తారు. ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంటుంది కదా, ఆమెకు పంపిస్తారు సూట్ కేసు. కష్టపడ్డ సొమ్మ ఇవన్నీ ఇట్లే చేస్తారు. రాజుల సొమ్ము అంతా ఇట్లే చేస్తారు. బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయని వివరించారు. విశేషం ఏంటంటే కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఎలక్షన్లలో ఖర్చు చేసి వృధాగా ఖర్చు చేయాలి. అంటే పబ్లిక్ కూడా పాపం తీసుకుంటారు, వీడు బలవంతం చేస్తాడు కదా. ఇంకా ఈ మధ్య కొన్ని సందర్భాల్లో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో కొంచెం ఎంప్లాయీస్గా ఉండి డిగ్నిఫైడ్గా ఉన్నాళ్ళు, మాకు మీ పైసా అవసరం లేదంటే ఇంట్లోకి వచ్చి టేబుల్ మీద పైసలు పెట్టి వెళ్ళిపోయారు. ఏం దాకా వచ్చింది చూడండి. ఇక ప్రేక్షకులరా, వద్దు అంటే ఊరుకుంటారు కదా సామాన్యంగా. అయ్యా మీ పార్టీలో మాకు పైసలు ఇవ్వకండి, మేము వేస్తాం, గ్యారంటీ వేస్తాం, మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం అంటే, కాదమ్మా అట్లా కాదు, ఈ గుర్తుకు వేయండి అని టేబుల్ మీద పైసలు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతా అట్లున్నది అన్నట్టు. వద్దంటే వాడు లోపలికి వచ్చి ఇచ్చిపోతాడు. ఆ దాకా ఉన్నారు. అంతే. పశ్చిమ బెంగాల్లో మాత్రం రిజల్టు బీజేపీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ఒకవేళ బీజేపీ రాకున్నా అక్కడ ఫోర్స్ ఉంటుంది, ఎలాంటి గడబడులు కాకుండా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి 2 నెలల పాటు వాళ్ళు ఉంటారు. బీజేపీ వస్తున్నా ఈ గుండాల వాడు ఉంటే వాటి పని పడుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా? మరి అమిత్ షా అన్నది దాని గురించి మీరు స్పందన తెలియజేయండి. 2 నెలల పాటు ఉంటామని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంటుందని. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.